వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాక్షసి పాలన నడుస్తుంది. ప్రతిరోజు నియంత్రము రాష్ట్రంలో ఏదో ఒక సాట వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద ఎప్పుడు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. దీనిపైన మేము నిరసన తెలిపేదానికి ఎస్పీ గారికి మేము 9వ తారీఖే మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. కనీసము ఈ మెయిల్ పెడితే మేము ఎప్పుడు పెట్టినా కూడా దీనికి జవాబు కూడా లేదు. లోకల్ పోలీసులు వస్తారు, మీరు 5 గంటలకో 4 గంటలకో వస్తారు, మేము పండుకుంటే లేపి మీరు ప్రోగ్రాం చేసేదానికి వీలు లేదు అంటారు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఎక్కడున్నాము కూడా మనకు అర్థం కావడంలే. ప్రతిసారి కూడా ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా లాస్ట్కు మాట్లాడితే మీరు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్తే మేము కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొచ్చుకు రావడం కూడా జరిగింది. వాళ్ళు మాకు ఈ పర్మిషన్ దాంట్లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి 24 గంటల ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళకి సహకరించాలా, ర్యాలీలకు కానీ ఇంకోటి కానీ అని చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా నేను అడిగినప్పుడల్లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడున్నదో చెప్తే వాళ్ళు సరిపోతుంది. 9వ తేదీ అంటే ఈ రోజుకు 4 రోజులైంది, 3 రోజులైంది. 3 రోజుల నుండి కూడా అప్పటి నుండి చెప్పరు. తెల్లారుజామున 5 గంటలకు వచ్చేది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేది. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రొవోకేట్ చేస్తే మా దగ్గరకు వచ్చేది ఈ విషయాలు చెప్పేది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది మాతో కానీ మా పార్టీ సానుభూతి పరులతో వచ్చేది కాదు. అధికార పార్టీల్లో ఉంటే వాళ్ళతోనే ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని కట్టడి చేయకోకుండా వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు లాస్ట్ డేట్లు వేసుకొని పర్మిషన్లు ఇస్తూ మోటార్ సైకిల్ ర్యాలీలు ఇస్తూ ఎవరి ఇంటి మీదకంటే వాళ్ళ ఇంటి మీదకు పంపిస్తూ పోలీసుల సమక్షంలో, ఒకరి సమక్షంలో కాదు, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి దాడులు చేయడం ఇంకోటి కాదు, పోలీసు అధికారుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యా ఎట్లన్నా పోనీలే, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కొడితే కొట్టిరి, కనీసం మా తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలన్నా నిలబెట్టండి. ఈ బంగ్యాకు, మంగపచ్చు, మట్టక దీనిపైన అరికట్టండి అని ఎన్నోసార్లు నేను మేలు పెట్టడం కానీ అధికారులకు చెప్పడం కానీ జరుగుతుంది. ప్రతిసారి ఏం చేస్తారంటే వీళ్ళు దినం చెప్పేదే కదా అనుకుంటారు. ఇలా గ్రీవెన్స్లలో కూడా జరుగుతుంది. ఎవడో ఒరిస్సా నుండి 18 కేజీలు బంగ్యాకు తెచ్చి ఒక లాడ్జ్లో పెడితే కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. వాళ్ళని ఏమనుకోకుండా
వాళ్ళని రిమాండ్కి పెట్టడం కూడా జరిగింది. 10 కేజీలు పెట్టి రైల్వే స్టేషన్లో దొరికినాడని పెట్టడం కూడా జరిగింది. లాడ్జ్లో దొరికితే రైల్వే స్టేషన్ ఏమన్నా అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు బంగాక వ్యాపారం ఏమన్నా చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరితోన్నా చేయిస్తారా? ఇది స్పష్టంగా చెప్పాలా. మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకుంటా కూడా దానిపైన కనీసం వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే ఆ పూటకు జిల్లా అధికారులు దాటేయడం జరుగుతుంది. ఇది చాలా శోచనీయం. అందరూ ఏమనుకుంటారంటే జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమంటే జిల్లాలోకి వస్తే జిల్లా అధికారికి మేము చెప్పుకుంటే మా బాధలు తీర్చారు అనుకుంటారు. కానీ ఈడ జిల్లా అధికారికి చెప్పినా కూడా సమస్యలు తీరడం లేదు, సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్లకు పోయినా కూడా సమస్యలు తీరడం లేదు. నేను చెప్పిన కొంతమంది అధికారులతో నాకు ప్రాణ హాని గుడుకుంది, వీళ్ళు జేసీ ప్రవాడి కుటుంబంతో లాలూచిబడేని. అంతెందుకు ఈ మధ్యకాలంలో బైండోర్లు ఎక్కువ చేస్తున్నారు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళనే. మిడ్ నైట్ వచ్చి మా ఇంటి వెనకలనే మాజీ కౌన్సిలర్ ఉంటే స్టేషన్కి తీసుకుపోయి గంట సేపు కూర్చొని సంతకాలు పెట్టి పంపించిన. అంటే మధ్యలో అక్కడ ఉండేటువంటి ఆ స్టేషన్ ఆఫీసరు లేకపోతే ఇంకోరు వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ రోజు వర్కౌట్ కాలేదేమో అతను చంపలే. అంటే స్టేషన్ ఆఫీసర్లు కూడా కాంట్రాక్ట్ మటర్లు చేసే స్థాయికి వచ్చినారంటే పోలీసు వాళ్ళు ఏ స్థాయిలో ఉందో కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కాదు, పదే పదే ప్రతిసారి కూడా నాకు ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ప్రోగ్రాం కూడా నేను చేయనీరు కూడా. ప్రతిసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే నేను హైకోర్టుకు పోయి తీసుకొచ్చిన. మీరు పోయి కోర్టుకు ఏదన్నా పోయి తెచ్చుకోండి అని చెప్తే ప్రజాస్వామ్యంలో ఇంకో ఊరికి పోయేది కానీ పెళ్ళిళ్ళకు పోకోకుండా ఎక్కడ పోకోకుండా నన్ను ఈ 2 సంవత్సరాలు నా ఇంటికి పరిమితం చేస్తాను.